వెల్కమ్ టు అగ్రి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము కేకేఆర్ డైరీ ఫామ్లో ఉన్నాము. పెద్ద గోల్కొండలో ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి 2 కిలోమీటర్స్, శంషాబాద్ నుంచి 6 కిలోమీటర్ దూరంలో ఈ ఫామ్ అనేది ఉంది. ఇక్కడ కేకేఆర్ డైరీ ఫామ్లో లాస్ట్ 8 days ముందు మనం ఒక వీడియో వేయడం జరిగింది బన్నీ గేదెలది. అవన్నీ సేల్ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు కొత్త లోడ్ రావడం జరిగింది. బన్నీ గేదెలు ఎందుకు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎండాకాలంలో అంటే, తొందరగా ఎక్కువ వాటికి ఏంటంటే తొందరగా సెట్ అయిపోతాయి, ఎక్కువ రోగాలు రావు. ఈ బన్నీ గేదెలకు ఎంత ఎక్కువ ఎండ ఉన్నా కూడా అవి సస్టైన్ అయితే. ఇప్పుడు అడుగుదాం ఏం ప్రైస్ ఉంది ఏందనేది. అస్సలాము అలైకుం. వాలేకుం సలాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మార్నింగ్ ఎన్ని గేదెలు వచ్చినాయి, మన దగ్గర ఏం ప్రైస్ ఉంటుంది, మిల్కింగ్ ఎంత ఉంటుంది? మన దగ్గర మార్నింగ్ 10 గేదెలు వచ్చినాయి. 10 గేదెలు వచ్చినాయి. 9 o'clock దిగినాయి ఇవి మార్నింగ్. ఓకే. మిల్క్ కెపాసిటీ నేను 10 లీటర్స్ గ్యారంటీ ఇస్తా. ఓకే. కానీ దీంట్లో 18 లీటర్స్ కూడా ఉన్నది, 16 లీటర్స్ కూడా ఉన్నది, 15 లీటర్స్ కూడా ఉన్నది. ఓకే. నేను 10 లీటర్స్ గ్యారంటీ ఇస్తా. మీరు బర్రెలు చూసుకోండి, 1 నంబర్ క్వాలిటీ మీకు బర్రెలు ఉన్నాయి ఇక్కడ. ఓకే. ఇక్కడ మనకు మీరు జాఫరాబాదీ ముర్రా మీద ఎందుకు వర్క్ చేయరు? ఇప్పుడు జాఫరాబాదీ ముర్రా ఇప్పుడు రేట్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా రేట్స్ ఎక్కువ. 150 160 ఆడనే ఉన్నాయి. ఓకే. ఇక మేము తీసుకొచ్చి దాని మీద ఖర్చు వస్తుంది, అది అని మరి దానికి మన రైతులకి చాలా ఇబ్బంది అయిపోతుంది, గిట్టుబాటు కాదు వాళ్ళకు. ఓకే. అందుకనే మనం బన్నీ బర్రెలు తీసుకున్నాం. మనం 120 నుంచి 150 లోపల ఉన్నాయి మనకు బర్రెలు. ఓకే. చాలా బెస్ట్ క్వాలిటీ బర్రెలు ఉన్నాయి. ఈ ఎండలకి తట్టుకుంటాయి. ఇప్పుడు ఎండ నేను పోయి వచ్చిన గుజరాత్ బన్నీకి 42 టెంపరేచర్ ఆడ నడుస్తుంది. మన దగ్గర 36 37 ఉన్నది మన దగ్గర. ఓకే. ఇప్పుడు టెంపరేచర్ చూసుకుంటే 6-7 degrees ఎక్కువనే ఉన్నది ఆడ. ఓకే. ఈ బర్రెలు తిరుగుతాయి, తిరిగి మేస్తాయి. ఇవి షెడ్లు ఉండవు, షెడ్లు ఉన్నాయి. సాయంత్రం పూట వస్తాయి, తిరిగి మేస్తాయి బర్రెలు ఇవి. ఓకే. ఇక్కడ మన దగ్గర కూడా రైతుల దగ్గర ఓపెన్ గ్రేజింగ్ కూడా చేసి వస్తాయి కదా గేదెలు, చేసుకోవచ్చు. ఓకే. డిపెండ్, ఒక వారం కొంచెం సతాయిస్తుంది, ఓకే. దాని తర్వాత హ్యాబిట్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ చూసుకోవచ్చు. ఏంటంటే ఏ గేదె ఉన్నా కూడా మీకు ఒక వారం రోజులు సెట్ చేసుకున్నారు అనుకోండి, ఇది తొందరగానే సెట్ అయితే వీటికి రోగాలు ఎక్కువ శాతంగా రావు, ఎంత ఎండ ఉన్నా తట్టుకుంటాయి. మనకు ఇక్కడ 10 లీటర్ గ్యారంటీ 2 పూటలు 3 పూటలు చూపిస్తారా? ఇక్కడ నుంచి రైతులు ఉండడానికి రూమ్స్ అన్ని ఫెసిలిటీ ఇస్తాం. ఇక్కడ ఉండి 2 రోజులు చూసుకొని పాలు తీసుకుపోండి. ఓకే. ఇక్కడ 2 రోజులు తీసుకున్న తర్వాత పాలు మరి ఆడ పోయిన తర్వాత ఒక్కసారి బండిలో ఎక్కిందండి, బర్రె ఎక్కింది, ఆటోలో ఎక్కింది, ఇక్కడ మా దగ్గర నుంచి ఆడదాకా పోయే 3 days బ్యాక్ అవుతుంది అది. ఓకే. 3 days వెనక అయిపోతుంది. ఒక దొడ్డి నుంచి ఇంకో దొడ్డికి మనం వెళ్తే గేదె అనేది మిల్క్ మళ్ళీ డౌన్ అవుతుంది, మళ్ళీ సెట్ అవుతుంది 3-4 days తర్వాత. ఇక్కడ ఉండి మీరు 2 times 3 times 2 రోజులు ఉండి మిల్కింగ్ తీసుకొని వెళ్తే అక్కడ కూడా ఒక లీటర్న్నర అక్కడిక్కడ అవుతుంది మిల్క్. అంటే 2 పూటలు కలిపి ఒక 3 లీటర్ అక్కడిక్కడ అయితే మళ్ళీ సెట్ అయిపోతాయి. ఏ గేదెలు ఉన్నా కూడా అది కావద్దు. ఏ ఫుడ్ ఏమి ఇవ్వాలి మెయిన్గా చూసుకున్నట్లే గేదెలకు? మీరు రైతులు తీసుకుపోయి నేను గడ్డి వేస్తా, వరి గడ్డి వేస్తా అంటే పాలు రావు ఈ బర్రెలకి. దానా కంపల్సరీ వేయాలి. 3 kg దానా మినిమం టైం పర్ పూటకి దానా ఇవ్వాలి. 3 kgs ఒక దినంలో 6 kg దానా కంపల్సరీ. అయితే ఇవి పాలు 14 లీటర్ 15 లీటర్ దాకా పోతాయి. ఓకే. మీరు దానా ఒక్కొక్క కిలో పెట్టుకొని నాకు పాలు వస్తలేవు అని నాకు ఫోన్ చేస్తే అది కాదు, దానా మీద డిపెండ్ ఉంటాయి ఇవి. మీరు అది గడ్డి, పచ్చి గడ్డి వేసుకొని, వరి గడ్డి వేసుకొని, మీ ఊర్లో కొంచెం ఏమైనా అది వేసుకుంటే అవి పాలు రావు ఈ బర్రెలకి. ఓకే. ఎక్కువ శాతం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బన్నీ గేదెలు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు రైతులు తీసుకోవడానికి. బన్నీ గేదెలు ఏంటంటే సింపుల్ ఉంటుంది, జాగా కూడా మీకు ఎక్కువ తీసుకోండి. జాఫరీ అంటే పెద్ద జాగా కావాలి. ఓకే. ఇప్పుడు జాఫరీ రేట్లు ఎక్కువనే, 170 180 160 150. ఇది ఎన్ని రోజుల దాకా మిల్క్ ఇస్తాం మనకి గేదెలు? 8 months 7-8 months ఇస్తాయి. 7-8 months. ప్రెగ్నెంట్ అయినా 7 months దాకా ఇస్తాయి. మనకు ఒక చూసుకున్న బర్రె 10 months కూడా 1 year కూడా ఇస్తుంది. 1 year ప్రెగ్నెంట్ కాకుంటే. మీ అదృష్టం. రైతు మంచి ఫీడింగ్ ఇస్తే, మంచిగా ఫీడింగ్ మెయింటైన్ చేస్తే, ఫీడింగ్ మంచిగా బర్రె మంచిగా సెట్ అవుతుంది, లాంగ్ నడుస్తుంది, లాంగ్ పీరియడ్ ఎక్కువ దినాలు నడుస్తాయి. ఓకే. దీనికి రొమ్ముల ప్రాబ్లం అలాంటివి రావా ఎక్కువ? ఇప్పుడు మనకు ముర్రా చూసుకుంటే కొంచెం రొమ్ముల ప్రాబ్లం, రొమ్ముల ఇన్ఫెక్షన్ ఆ విధంగా వస్తుంటాయి గేదెలకు. దీనికి కూడా వస్తుందా? అదేం రావు, కొంచెం దానికన్నా బెటర్ ఉంటాయి. ఎందుకంటే ఇది ఉష్కలో తిరుగుతాయి, ఎండలలో తిరుగుతాయి. ఓకే. మొత్తం ఉష్క ఉంటుంది అక్కడ, ఉష్క ఉంటుంది అది. ఓకే. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం రాండి ఫామ్ కి, కేకేఆర్ డైరీ ఫామ్ గత చాలా సంవత్సరాలుగా అయితే మార్కెట్లో ఉన్నారు అన్నగారు. యూట్యూబ్లో అయితే మనకు ఒక 2 months నుంచి యూట్యూబ్లో వీడియోస్ వేయడం జరుగుతుంది. ముందు కూడా ఒక 50-80 గేదెల వరకు ఉండే, దానికన్నా ముందు 200 గేదెలు కూడా ఉండే, పెద్ద ఫామ్ ఉండే.
తర్వాత మళ్ళా అమ్మడానికి ఏంటంటే రైతులకు తక్కువ రేట్లో మంచి గేదెలు ఇవ్వాలని అన్నది ఈ బన్నీ. ఇప్పుడు ముర్రా జాఫరాబాద్ అయితే గిట్టుబాటు కాదు రైతులకు, ఎందుకంటే హెవీ రేట్ ఉంటుంది, గేదెలు చిన్నగా వచ్చేస్తున్నాయి, రేట్ అనేది హెవీ అయింది. అదే బన్నీ తీసుకుంటే మీకు అవే తక్కువ రేట్లో మీకు అవే మిల్క్ ఇస్తుంది, 14-16 లీటర్లు మిల్కింగ్ చూపిస్తారు. మంచిగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ముంగల గేదె చూడండి క్వాలిటీ ఏ విధంగా తెచ్చారో ఈ కొన్నెల కావున గేదె చూద్దాం. ఇప్పుడు ఇది ఎన్ని రోజులైన డెలివరీ? ఇది ఇప్పుడు జున్నుపాల మీద ఉన్నది. ఓకే, ఇది జున్నుపాల మీద ఉంది. 3 days అయింది. ఇది అన్ని గేదెలు ఎన్ని రోజుల బేబీస్ ఉన్నాయి? అన్నిటికి 4 days 5 days. 4 days 5 days అన్ని ఫ్రెష్ లేత పిల్లలు. ఓకే, ఇది చూడండి ఈ గేదె చూడండి, సైజ్ చూడండి దీనిది. ఆపుదారు చలేజా. ఈ గేదెలు చూడండి, స్ట్రక్చర్ చూడండి, అడ్డర్ స్ట్రక్చర్ కానీ బ్యాక్ స్ట్రక్చర్ కూడా చూసుకోవచ్చు. ఎన్ని పాలు ఇస్తుంది దీని మీ ప్రకారం? ఇది 18-20 లీటర్స్ ఇవ్వాలి. ఓకే, 18-20 లీటర్స్ ఇస్తుంది అని చెప్తున్నారు. మనకైతే వీళ్ళు 10 లీటర్స్ చూపిస్తాం. దీని బ్యాక్ బోన్ చూడండి ఎంత సైజ్ ఉందో, బ్యాక్ స్ట్రక్చర్ కూడా, అడ్డర్ స్ట్రక్చర్ కూడా చూసుకోవచ్చు. ఇది చూడండి, ఇక్కడ చూడవచ్చు. ఇది సైజు హెవీ సైజ్ గేదె. ఇది లేకే జా దూసరా లేకే. దీని రింగ్ క్వాలిటీ కానీ, స్ట్రక్చర్ కానీ, బ్యాక్ స్ట్రక్చర్ కానీ ఎన్నో అయితే ఉంటుందండి ఇది? థర్డ్. ఓకే, 3 అయితే ఉంటుంది, చూసుకోవచ్చు. పచ్చి బర్రె చూడ, రక్తం వస్తుంది మొత్తం. దూడ చూడొచ్చు. మేల్ ఉందా ఫీమేల్ ఉందా దీనికి? ఫీమేల్ ఉంది. ఫీమేల్ కాఫ్. ఓకే, ఫీమేల్ కాఫ్ ఉంది. ఇంకో గేదె కూడా చూస్తాను, ఇది చూడండి. దీని గురించి చెప్పండి. ఇది ఎన్నో అవుతా? ఇది సెకండ్. ఓకే, ఇది సెకండ్ ఈత చూసుకోవచ్చు. మార్నింగ్ లోడ్ వచ్చింది, 2 daysలో సెట్ అయిపోతుంది. ఇది అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. దీని అడ్డర్ క్వాలిటీ మంచి అడ్డర్ క్వాలిటీ ఉంది, స్ట్రక్చర్ కూడా బాగుంది. ఎంత ఉంటుంది? ఎంత మిల్క్ ఎంత ఉంది దీని దగ్గర? ఇప్పుడు 10 లీటర్స్ ఉన్నది ఇప్పుడు. ఓకే, 10 లీటర్స్ దీని దగ్గర 10 లీటర్స్ ఉందని చెప్తున్నారు. ఎంత ఒక 2 లీటర్స్ పెరుగుతుందా? ఇంకా 15 లీటర్స్ ఇస్తుంది. 15 లీటర్. ఓకే, లేకే జో. ఇది చూద్దాం ఇప్పుడు. ఇసుకే బారే బతావ్. ఇది కూడా పడ్డా ఉన్నది. ఓకే, 2 ఈత పడ్డా ఉన్నది. ఓకే, 2 ఈత. ఎంత మిల్క్ ఉన్నది దీని దగ్గర? ఇప్పుడు దీని దగ్గర 9 లీటర్స్ ఉన్నది. 15 లీటర్ ఇస్తుంది. 15 లీటర్. ఓకే, 9 లీటర్స్ దీని దగ్గర మిల్క్ ఉన్నాయి. 15 లీటర్ కెపాసిటీ. లేక ఓ లేక చూసుకోవచ్చు. ఇది ఇసుకే బారే బతావ్. ఇది 3వ ఈత. ఇది చూసుకోవచ్చు. ఎంత మిల్క్ ఉన్నది దీని దగ్గర? 9 లీటర్స్ ఉన్నదేమో. 9 లీటర్స్ ఉన్నాయి. ఓకే, కానీ ఇది కూడా 12 లీటర్ పైన. 15 లీటర్లు. ఓకే, 15 కాదు 12 లీటర్. 12 లీటర్. ఇది వచ్చేసి మనకు రేపటికల్లా మీరు 10 లీటర్స్ అన్నిట్లో చూపిస్తారా? అన్ని గేదెలలో. ఓకే, ఎన్ని రోజులలో చూపిస్తారు? 5-6 రోజులు కావాలి. 5-6 రోజులు. ఇప్పుడు మొత్తం బర్రెలు తకాయించి వచ్చినాయి, దెబ్బలు తగిలినాయి. 3 days అయితే వాళ్ళకి రెస్టే కావాలి. ఓకే, 3 days తర్వాత మన ఇక్కడ తిండి కూడా తినవి. ఓకే, ఆడ వాళ్ళ ఇచ్చే దానా వేరే ఉంటుంది. ఓకే, మొత్తం వేరే ఉంటుంది. ఇక్కడ మన దానా ఇస్తే 3-4 days అయితే. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ గేదె చూడండి, దీని స్ట్రక్చర్ కానీ. ఈ గేదె గురించి చెప్పండి. దీని గురించి ఎన్నో అయితే ఉంటుంది? 2వ ఈత. ఇది 2వ ఈత. ఓకే, మొత్తం పిల్లలు పచ్చి పిల్లలు, అన్ని దూడలు చూడండి చాలా చిన్నగా ఉన్నాయి. 4 రోజులు, 5 రోజులు, 8 రోజుల లోపటే ఉన్నాయి అన్ని దూడలు. 10 లీటర్ పాలు ఉన్నాయి ఈ బర్రె దగ్గర. 10 లీటర్స్ రెడీగా ఉన్నాయి. దిగగానే లోడ్ దిగగానే 10 లీటర్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఈ గేదె చూసుకోవచ్చు. దీని గురించి తెలుసుకుందాము. ఇది కూడా మంచి బ్రీడ్ ఉంది చూడు, బ్రీడ్ లైన్ కూడా మంచిగా ఉంది. ఇసుకే బారే బతావ్. ఈ బర్రె బుచ్ లైన్ బర్రె ఉన్నది. ఇది బుచ్ సైడ్ది. ఓకే, ఎంత మిల్క్ ఉంటుంది దీని దగ్గర? ఇప్పుడు బర్రె రాత్రి అయినది. ఓకే, నైటే అయినింది. ఇంకా అది జున్నుపాల మీద ఉంది. అడ్డర్ క్వాలిటీ చూడండి చాలా మంచిగా ఉంది. అడ్డర్ క్వాలిటీ కూడా, స్ట్రక్చర్ కూడా మంచిగా ఉంది. ఫేస్ స్ట్రక్చర్ కూడా చూసుకోవచ్చు. బన్నీ గేదెలలో ఈ విధంగా ఉండాలి. కాంటాక్ట్ చేయండి స్క్రీన్ నెంబర్కి. కేకేఆర్ డైరీ ఫార్మ్. థ్యాంక్ యూ. జై హింద్.